రోత పదార్థాలను వండి వడ్డిస్తున్న NH9 హోటల్ హైవే కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. ఆదాబ్ హైదరాబాద్ పత్రికను ఆశ్రయించిన బాధితుడు డాక్టర్ శివప్రసాద్. ప్రజల ఆరోగ్యాన్ని చెలగాటమాడుతున్న హోటల్పై చర్యలకు డిమాండ్. పేరుకేమో పెద్ద హోటలు, అద్దాల మేడలో దివ్యకాంతులు ఉట్టిపడలే ఇంద్రభవనం లాంటి మేడ. బయట నుంచి చూస్తే మత్తులు పోవాల్సిందే. కానీ లోపలేమో నాసిరక పదార్థాలను భోజనానికి వచ్చే కస్టమర్లకు వండి వేడిగా వడ్డిస్తున్నారు. ఇదేమని అడిగే పరిస్థితి లేదు. అన్యాయం జరుగుతుందని చెప్పుకుందామంటే వినే నాదులు లేడు. ఇది ఎక్కడంటే మనకి లింగోజిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి NH9 హోటల్ తమ హోటల్కి వచ్చే కస్టమర్లకి నాసిరక పదార్థాలను, ఈగలు దోమలతో కూడిన దుర్వాసనతో కూడిన విషతులమైన ఆహారాన్ని వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చినుకాని శివప్రసాద్ కొంతమంది మిత్రులతో కలిసి హోటల్కు భోజనానికి వెళ్ళగా అతను ఆర్డర్ చేసినటువంటి భోజనంలో ఈగతో పాటు దుర్వాసన కూడా ఆహారాన్ని హోటల్ సిబ్బంది వడ్డించడం జరిగింది. ఇటు విషయంపై యాజమాన్యాన్ని డాక్టర్ శివప్రసాద్ అడగ్గా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా దిక్కున్న చోటు చెప్పుకోమని హెచ్చరించారంట. ఈ వ్యవహారంపై మనస్తాపానికి గురైన వైద్యులు డాక్టర్ శివప్రసాద్ ఆదా పత్రికను ఆశ్రయించి ఇట్టి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లమని కోరడమైంది. ప్రజలకు నాసిరక పదార్థాలను వండి వడ్డిస్తున్న NH9 వంటి హోటల్స్పై చర్యలు తీసుకునే విధంగా అధికారుల దృష్టి ఇటు విషయాన్ని తీసుకుని వెళ్ళాలని వారు కోరారు. ఈ వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు. అధికారులు నాసిరకపు పదార్థాలను వండిస్తున్న హోటల్పై ఉక్కుపాదం మోపి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక్క చోటే కాదండి, ప్రతి చోట ఇంతే ఉంది. నిన్న ఎక్కడో దాదాపు 12 కిలోల ఎంతో పెద్ద అమౌంటే చూశాను నేను. ఎంత అది? 800 కిలోల మాంసం అంట, మేక మాంసం. అది కూడా 12 టన్నులు అంటండి. టన్ అంటే 100 కేజీలే కదా. టన్ అంటే సో 12 టన్నులు అంటే 120 కేజీలు అంతేగా. సో మొత్తం మీద 8 లక్షల విలువైన చేసి ఈ 12 టన్నుల మేక మాంసాన్ని GHMC అధికారులు సీజ్ చేశారంట. ఇది మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ఫ్రిడ్జ్లో ఉంచారంట. ఇలా నిల్వ చేసిన మాంసాన్ని హోటళ్ళు, శుభకార్యాలకు ఇస్తున్నారంట. రెస్టారెంట్లకు కూడా మేక మాంసాన్ని నిల్వ చేసి అమ్ముతున్నారంటండి. ప్రతి రెస్టారెంట్లో ప్రతి చోట ఇదే ఉంది. ఏం పట్టించుకోవట్లే అధికారులు. వెళ్తారు, దాడులు చేస్తారు, వాళ్ళు ఎంతో ఇస్తారు, తీసుకొని ఆ బిర్యానీ పార్సిల్ తీసుకొని ఇంటికి వస్తారు వీళ్ళు. అదే హోటల్లో బిర్యానీ పార్సిల్ తీసుకొని ఇంటికి వస్తారు వీళ్ళు. తెలుసా, ఏమి చర్యలు తీసుకోవట్లా. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే నిద్రపోతున్నారు. వాళ్ళు లిటరల్లీ నిద్రపోతున్నారు వాళ్ళు.